ఖమ్మం జిల్లా ఏన్కూరు మండల కేంద్రంలో జరుగుతున్న సీతారామ కాలువ పనులను గురువారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు వైరా శాసనసభ్యులు మాలోత్ రామదాస్ నాయక్ పరిశీలించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం కాలువ పనులు పూర్తిగా కాకపోయినప్పటికీ వర్షాకాలం సమీపిస్తున్నందున నీటి పంపులు సిద్ధంగా ఉన్న కారణంగా 1.5 ఎకరాలకు నాగార్జునసాగర్ కాలువతో పాటు వైరా రిజర్వాయర్, కల్లూరు పెద్ద చెరువు, లంకాసాగర్లకు నీళ్లు అందిస్తామని, రైతులు వారికి ఉన్న ఎకరం భూములను కాలువ కోసం త్యాగం చేశారని వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని, భూములు కోల్పోయిన రైతులు బాధపడాల్సిన అవసరం లేదని, వారిని అన్ని విధాలా ఆదుకుంటామని అన్నారు. అధికారులు దగ్గర ఉండి ప్రధాన పనులన్నీ పూర్తి చేయాలని, నాగార్జునసాగర్ నుంచి నీరు లేకపోయినా గోదావరి నీటిని నాగార్జునసాగర్ కెనాల్కు కలపడం ద్వారా గోదావరి నీటి వల్ల ఉమ్మడి జిల్లాలు సస్యశ్యామలం చేసుకోవచ్చని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని మరోసారి పనుల వద్దకు తీసుకువస్తామని, 4వ తారీఖు తర్వాత అధికారులందరూ కాలువ పనుల్లో నిమగ్నం కావాలన్నారు. భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఎంత ఇచ్చేది కలెక్టర్లు ప్రతిపాదన ద్వారా తెలుస్తుందని, ఎమ్మెల్యే రామదాస్ నాయక్ రైతులకు ఇబ్బందులు రాకుండా చూసుకుంటారని అన్నారు. రైతు సోదరులకు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం ప్రొసీజర్ పూర్తి కాకపోయినా, ఫార్మాలిటీస్ అన్ని పూర్తి కాకపోయినా, వర్షాకాలం దగ్గరలో ఉంది కాబట్టి ఈ కాలువ పనులు ఈ సంవత్సరం పూర్తి చేసి 4 పంప్ హౌసులు పూర్తయినటువంటి సీతారామ ద్వారా కనీసం 1.5 ఎకరాలకి ఈ సంవత్సరం ఏ టయానికైనా సరే నీళ్ళిచ్చి నాగార్జునసాగర్ కాలువ కింద ఉన్నటువంటి ఆయకట్టుతోటి పాటు వైరా ప్రాజెక్టు, అదేవిధంగా లంకాసాగర్ ప్రాజెక్టు, కల్లూరు పెద్ద చెరువు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మైన్ ఇరిగేషన్ చెరువులన్నిటికీ నీళ్లు ఇచ్చుకుంటూనే లిఫ్ట్ ఇరిగేషన్లన్నింటినీ కూడా ఫంక్షన్ అయ్యేటట్టుగా ప్రస్తుతానికి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి జిల్లా రైతాంగం కోసం ఆయన ఇచ్చినటువంటి మాటని నిలుపుకోవటం కోసం రైతాంగం సోదరులందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి అరెకరం భూమిని కూడా త్యాగం చేసి ఈరోజు జిల్లా రైతాంగం కోసం ఇచ్చినటువంటి ప్రతి రైతుకి కూడా పాదాభివందనాలు చేస్తున్నా. వాళ్ళకి ముఖ్యమంత్రి గారిని సంప్రదించి వాళ్ళకి ఏ రకమైనటువంటి భూమి ఇచ్చినటువంటి రైతులు బాధపడకుండా ఉండే స్థితిలో వాళ్ళని ఆదుకుంటామని చెప్పి శాసనసభ్యులు నేను వాళ్ళకి మాటిస్తున్నా. కాబట్టి దయచేసి ఏజెన్సీ కావచ్చు, అధికారులు కావచ్చు, ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అధికారులను పిలుచడానికి అవకాశం లేదు. కాబట్టి రేపటి నుంచి అధికారులు దగ్గరుండి వర్షాలు వచ్చే లోపులోనే ప్రధానమైనటువంటి పనులన్నీ పూర్తి చేసుకొని ఈ కాలం ఈ సంవత్సరమే ముఖ్యమంత్రి గారితో నీళ్లు వదిలేటటువంటి భాగ్యం కలగాలని చెప్పి మీరు ఇచ్చినటువంటి త్యాగానికి, భూములు ఇచ్చినటువంటి రైతులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు రాష్ట్ర ప్రభుత్వం